ఏంటంటే బయట బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు మాట్లాడితే మనకి ఎక్కువ అయిపోతారు కాబట్టి ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం తక్కువ పే చేసి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే అడుగుతున్నాను. ఎందుకంటే హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 128 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళైతే కొంచెం లేట్గా లెగిసా, 10కి లెగిసా అనమాట. ఇంకా 11 to 12 ఒక 1 hour చేసా వర్కౌట్ అంతే. అండ్ ఇవాటి వర్క్ విషయానికి వస్తే మనం ఆర్టిస్టులని అరేంజ్ చేసుకోవాలి మన షార్ట్ ఫిల్మ్ కోసం. సో ఒక క్లారిటీ అయితే వచ్చేయాలి మనకి వల్ల. అలాగే మనం మొన్న కాస్ట్యూమ్ రెంట్కి మాట్లాడాం కదా, ఎంత ఇద్దో అది కూడా కనుక్కోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఆర్టిస్టులు మనకి దగ్గర దగ్గర 20 members కావాలి. ఎందుకంటే మన దాంట్లో స్టూడెంట్ రోల్స్ ఉంటాయి. సో క్లాస్ రూమ్ ఫిల్ చేయడానికి ఒక 20 members కావాలి. ఒక 10 members బాయ్స్, 10 members గర్ల్స్. నేను, స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో, కొత్తగా వచ్చిన పర్సన్, అలా మనం ఒక 4-5 ఉన్నాం. అభి బ్రో, 5 members బాయ్స్, ఇంకో 5 members ఉంటే సరిపోతారు. అది ఎలాగో అరేంజ్ చేసుకోవచ్చు. గర్ల్స్ విషయానికి వస్తే హీరోయిన్ ఒక్కళ్ళే ఉన్నారు మనకి. హీరోయిన్ ఫ్రెండ్ కూడా సెట్ అవ్వలేదు ఇంకా. సో హీరోయిన్ ఫ్రెండ్ని వాళ్ళు మాట్లాడాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఆమెను అడుగుతాను చేస్తారో లేదో. అండ్ వేరే క్యారెక్టర్స్ కూడా చూస్తున్నాను అనమాట హీరోయిన్ ఫ్రెండ్స్ కోసం, జస్ట్ క్లాస్ రూమ్ ఫిల్ చేయడానికి. సో మనకి ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళని పెట్టుకోవాలంటే బాగా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. పర్ డే లైక్ 1300 అలా అవుతుంది అన్నారు. సో మనకి 10 members అంటే దగ్గర దగ్గర 10,000 దాటిపోతుంది. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. లిమిటెడ్ బడ్జెట్లో మనం ఈ షార్ట్ ఫిల్మ్ని కంప్లీట్ చేయాలి. సో జస్ట్ 20 మందిని అరేంజ్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నాను నేను. మనీ ఉంటే చేసేవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ సినిమా వాళ్ళు అంత క్రౌడ్లు పెట్టి, క్రౌడ్ సీన్స్ ఉంటాయి కదా, అంతమందిని ఎలా అరేంజ్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు అని ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది అనమాట. సో గైస్, ప్రాబ్లం ఏం లేదు. బాయ్స్ అయితే సెట్ అయిపోతారు. గర్ల్స్ కొంచెం మనకి ఎవరు పరిచయం లేదు కాబట్టి కొంచెం మాట్లాడదామన్నా ఆ ఫ్రెండ్స్ని ఈ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి అడుగుతున్నాను. ఇవాళ అయితే మ్యాక్సిమం క్లారిటీ అయితే వచ్చింది. ఈ వ్లాగ్ ఎండింగ్ వల్ల మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఆర్టిస్టుల గురించి. అండ్ జస్ట్ మనకి సపోర్టింగ్ కోసమే, జస్ట్ డైలాగ్స్ కూడా ఏమి ఉండవు ఎక్కువ మందికి. హీరోయిన్ ఫ్రెండ్గా ఉంటుంది అంతే. మిగతా క్యారెక్టర్స్ నార్మల్గా ఉంటారు క్లాస్ రూమ్ ఫిల్ చేయడానికి. సో జస్ట్ అలా సపోర్ట్ చేయడానికి ఎవరైనా వస్తారేమో కనుక్కుందాం. సో ఇవాళ అయితే అదే వర్క్ ఉండిద్ది. ఇవాళ మనం ఎక్కువ బయట అక్కర్లేదు. జస్ట్ ఇంట్లో కూర్చొని మనం ఫోన్లో మాట్లాడి మనకి ఆర్టిస్టులు ఎంతమంది వస్తారు, ఎవరు. సో కొంతమంది మనీ అడుగుతున్నారంట, తక్కువ అయినా పర్లేదు ఇస్తే లైక్ తక్కువలో వచ్చినా సరే మనకి మరీ జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకోవాలంటే చాలా ఎక్కువ అయిపోతుంది. ట్రావెలింగ్కి కానీ అన్నీ చూసుకోవాలి. మళ్ళీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. లాస్ట్లో ఎవ్వరు దొరకలేదంటే ఇంకా అదే చేయాలన్నమాట. చూసారా షార్ట్ ఫిల్మ్ అసలు ఒక్కొక్క లైక్ దేంట్లో ఒక పని సక్రమంగా అవ్వదన్నమాట. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ దగ్గర ఆగిపోతారు. అవ్వట్లేదు, ఇలా సెట్ అవ్వట్లేదు, ఇలా డ్రాప్ అయిపోదాం అని చెప్పి చాలామంది షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు. సో అలా ఆగిపోతే మనకి గ్రోత్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు. ఇది దాటుకుని ముందుకెళ్తేనే ఒక మంచి కంటెంట్ అయితే బయటకు వచ్చింది, మన టాలెంట్ అయితే తెలిసిద్ది నలుగురికి. ఇప్పుడు నాకైతే చాలా ఇంపార్టెంట్ ఈ షార్ట్ ఫిల్మ్ అనేది. ఎందుకంటే నా సినిమా లైక్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ అనేది చూపించాలి మీ అందరికీ. సో నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది, నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను, ఇంకా ఎంత నేర్చుకోవాలి ఏంటి అనేది. సినిమాకి లైక్ ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అది మూవీలో రిపీట్ చేసుకోకుండా చూడాలి నేను. సో అందుకని దీనికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కంటెంట్ కూడా ఏం రావట్లా నా కంటెంట్లు. సో రేపు ఒక కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ వర్క్ ముగించుకొని, ఇవాళ ఇదే వర్క్. సో ఇవాళ వర్క్ ముగించుకొని సాటర్డే రేపు ఒక వీడియో వేయడానికి ట్రై చేస్తాను. మంచి వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అలాగే కంటెంట్ కూడా ఆలోచిస్తే వల్ల ఆ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 hour 2 hours కూర్చుంటా కంటెంట్ మీద. సో గైస్, ఇవాళ మా తమ్ముడు ఏం చేస్తున్నాడు కొనుక్కుందాం వర్క్. ఏంటి వాళ్ళ వర్క్ అనేది? వీడియో ఒకటి షూట్ చేయాలి, అది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాం. ఎడిటింగా? ఓకే. మరి మన ఇంటి షార్ట్ ఫిల్మ్ వర్క్స్ చాలా ఉన్నాయి, మరి నువ్వు పట్టించుకోవా? నేను వచ్చాయిగా మీతో పాటు. వచ్చి వెళ్ళిపోయావు మళ్ళీ? వస్తాయి. మండే నుంచి నేను ఇన్వాల్వ్ అవుతా. మండే నుండి అప్పుడు దాకా కంటెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకో. మనకి ఏంటంటే అభి బ్రో కూడా వస్తాడు, 11th అలా వస్తాడు. అభి బ్రో నేను ఒక టీం. అభి బ్రో నీ టీంలో అంటే ఏం లేదు. సో అభి ఇప్పుడు ఏంటంటే గైస్, ఇప్పుడు మేము వర్క్స్ ఉంటాయి కదా, అందరూ కలిసి ఒక వర్క్ చేస్తే బాగుంది కాబట్టి టీంలో డివైడ్ అవుతాం అనమాట. ముగ్గురు ఒక టీము. మనోడు, స్వరూప్, కొత్తగా వచ్చారు కదా శ్రీకాంత్ బ్రో, ముగ్గురు ఒక టీము. నేను, యశ్వంత్, మన అభి బ్రో, ముగ్గురం ఒక టీము. సో ఏంటంటే వర్క్స్ ఏమైనా ఉన్నా డివైడ్ చేసుకుంటాం. ఈ టీం ఒక వర్క్ చేస్తే ఈ టీం ఇంకో వర్క్ చేస్తారు అలా అనమాట.
అప్పుడు వర్క్ కొంచెం ఫాస్ట్గా అవుతాయి అంతే కదా. అభిప్రాయం మీతో అవ్వదు, ఏదో ఒకటి చెప్తాడు అది. సో అభిప్రాయాన్ని కంట్రోల్ చేయాలంటే మనమే కంట్రోల్ చేయాలి. సో మనోడు చాలా హైపర్ యాక్టివ్ అనమాట. సో మండే నుంచి స్టార్టా నువ్వు ఇన్వాల్వ్ అవుతుంది. మండే అంటే ఏ డే వచ్చింది? 11th నుంచి గట్టిగా ఇన్వాల్వ్. ఓకేనా, 5 days గట్టిగా మనం అన్నీ సెట్ అయిపోవాలి. ఇవాళ అయితే గైస్ ఆర్టిస్ట్లే సెట్ చేద్దాం మదర్ని. ఇంకా ఇవాళ ఈవినింగ్ కల్లా అన్నీ సెట్ అయిపోవాలి మనకి. ఓకే, లెట్స్ గో. సరే అది మామూలుగా ఇంకా ఫ్రెండ్స్ ఎవరు ఉంటే సజెస్ట్ చేయ కొంచెం, సరేనా? ఈ బయట మళ్ళీ ఎవరు దొరకలేదు మనకి, ఎవరు గ్యాంగ్ లేదు ఇక్కడ. ఇవాళ అవును బాయ్స్ కావాలి, బాయ్స్ అరేంజ్ చేసుకుంటే ఎలాగోలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరన్నా హైదరాబాద్లో. అడుగుతున్నా మనోడు కూడా సెట్ చేస్తాడు. సో సెట్ అయితే ఓకే, లేకపోతే లేదు. ఏం బిజీ మనకి షూట్లో ఉన్నా? సరే అయితే నేను రేపు ఫోన్ చేస్తా, ఇవాళ వీళ్ళిద్దరితో మాట్లాడతా. ఇంకెవరైనా ఉంటే ప్రొఫైల్ పంపి నాకు మాట్లాడతా, ఫోన్ నెంబర్స్ ప్రొఫైల్ పంపి. ఓకేనా, ఎంతమంది ఉంటే బెటర్, ఓ 10 members కావాలి. ఎంతమంది ఉన్నారు అంతమంది పంపి, అందరితో మాట్లాడాలి. సరేనా? ఒకసారి ఒక మాట నువ్వు చెప్పి ఇలా ఫోన్ చేస్తారు షార్ట్ ఫిల్మ్కి, అది పర్ డే లైక్ ఒక 500 అలా మాట్లాడినా. సరే ఓకే నువ్వు పంపి, ఇంకా ప్రొఫైల్ పంపి. ఓకే బాయ్. సో గైస్ ఇప్పుడే ఆర్టిస్ట్ కోసం ఒక ఫ్రెండ్తో మాట్లాడా. సో మనకి ఏంటంటే బయట బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు మాట్లాడితే మనకి ఎక్కువ అయిపోతారు కాబట్టి ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం తక్కువ పే చేసి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే అడుగుతున్నాను. ఎందుకంటే మన దగ్గర కూడా బడ్జెట్ లేదు కాబట్టి ఎలాగోలా మనం ఇలాగే చేయాలి. సో ఇప్పుడున్న కరెంట్ బడ్జెట్ మొత్తం ఏంటంటే మనకి కెమెరా పర్ డే 25,000, మ్యూజిక్కి ఇంకా వేరే వాటికి లైక్ హీరోయిన్కి ఇంకా లొకేషన్స్ వాటికి పే చేసుకోవడానికి సరిపోయింది అనమాట. సో జూనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళకి ఇవ్వాలంటే మన దగ్గర లేదు. అందుకని నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరిని అడుగుతున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా యాక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ సపోర్టింగ్ రోల్స్ అని చెప్పి అడుగుతున్నా, హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడు నంబర్స్ ఇచ్చారు కొంతమంది, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి మనకి ఎవరైనా ఓకే అయ్యారు ఈ వ్లాగ్లో చెప్తాను మీకు. ఓకే, స్టేట్ ట్యూన్. గైస్ వీళ్ళు ఆడుకుంటున్నారు. అసలు నేను వీడియో షూట్ చేసాం, అప్లోడ్ చేస్తున్నారో లేదో. వీడియో ఉందే వాళ్ళ అప్లోడ్ అయిపోయిందా? ఎడిట్ చేసావా నువ్వు? ఎవరు? నేను చేసా, నువ్వు చేసా, నేను చేశానా? ఓయ్ అషు అన్ప్రొఫెషనల్ యాక్టర్. సో గైస్ యాక్చువల్గా వీడియో నేనే షూట్ చేశాను, నా ఐడియా నేనే ఇచ్చాను అనమాట. సో ఎడిటింగ్ కూడా నేనే చేసా, ఎడిటింగ్ కూడా రావట్లేదు. అన్ని నా వీడియోస్, అన్ని నా కంటెంట్స్ నేను ఓన్ ఎడిట్ చేసి నా బుక్ చూపిస్తాను. నేను రాసుకున్న స్క్రిప్ట్లు చూస్తే మామూలు నవ్వు రాదు అసలు, మనం చూడలేము ఆ స్క్రిప్ట్లో. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. సో పర్లేదు, ఓకే. వాళ్ళ కొంచెం ఎడిటింగ్లో హెల్ప్ చేశా. సో వీడియో ఇచ్చేసా అనమాట, అప్లోడ్ చేసి అంట 8కి అప్లోడ్ ఇద్దా ఆల్రెడీ. మా ఫ్యామిలీ పేజ్లో వచ్చింది, చూడండి ఆ వీడియో. ఓకేనా? సో ఇవాళ అయితే ఒక వీడియో ఫ్యామిలీ ఛానల్ నుంచి ఒక వీడియో వచ్చింది, చూడండి. నా మెయిన్ పేజ్లో రేపు చేయడానికి నేను ఇప్పుడు కంటెంట్ డెవలప్ చేస్తున్నా. ఇప్పుడు దాకైతే ఏం రాలా, స్టిల్ ట్రయింగ్ అనమాట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో గైస్ ఇవాళ వర్క్ అయితే కంప్లీటెడ్. ఆర్టిస్టులు మా ఫ్రెండ్ ఒక ప్రొఫైల్ పంపిస్తే మాట్లాడా, తను ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. అండ్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం వేరే ఇన్ఫ్లుయెన్సర్ని రీచ్ అయ్యా. ఇంకా పెండింగ్లో ఉందన్నమాట, డెసిషన్ ఏం రాలే ఇంకా. సో కాస్ట్యూమ్స్ కూడా రేపు బడ్జెట్ చెప్తా అన్నారు, క్లాత్ తీసుకొని కుట్టించాలని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర రెడీమేడ్ లేవంట ప్రజెంట్. సో అది కూడా ఒక్కసారి నేను రేపటి వ్లాగ్లో మీకు కన్ఫర్మ్ చేస్తా. అండ్ రేపైతే ఒక వీడియో షూట్ చేయాలి, దానికోసం కంటెంట్ ఆలోచించా. ఇప్పుడు దాకా ఒక కంటెంట్ కూడా రాలా, స్టిల్ ట్రయింగ్ అనమాట. సో చూద్దాం ఇవాళ కంటెంట్ ఏమైనా వస్తాయేమో చూసి రేపటి వీడియోలో రేపైతే వీడియో షూటింగ్ చేస్తాం అనమాట, అందులో చూపిస్తా కంటెంట్ కూడా. సో ఇవాళ అయితే మ్యాక్సిమం ఫోన్ కాల్స్ మాట్లాడడమే అయింది వర్క్. ఇప్పుడైతే కాసేపు బుక్ రీడింగ్ చేస్తా, కాసేపు కంటెంట్ ఆలోచించి బుక్ రీడింగ్ చేస్తా. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.